సో నిన్న స్పెషల్ ఆర్డర్ చూసాం కదా, ఒకసారి చూద్దాం, రివైజ్ చేద్దాం. సో స్పెషల్ ఆర్డర్ వచ్చింది ఒకటి నాకు. స్పెషల్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలా వద్దా అంటే ఫస్ట్ నేను ఏం కన్సిడర్ చేయాలి? నా దగ్గర కెపాసిటీ ఎక్సెస్ ఉందా, లేకపోతే కెపాసిటీ ఫుల్ ఉందా? ఫుల్ కెపాసిటీ ఉందా, ఎక్సెస్ కెపాసిటీ ఉందా చూసుకోవాలి. ఒకవేళ ఫుల్ కెపాసిటీ ఉంటే నా రిలవెంట్ కాస్ట్ ఏదవుతుంది? నార్మల్ సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలంటే ఏది ఎక్కువ ఉండాలి? రిలవెంట్ కాస్ట్ ఎక్కువ ఉండాలా, ఆఫర్ ప్రైస్ ఎక్కువ ఉండాలా? అంటే రిలవెంట్ కాస్ట్ ఈజ్ లెస్ దెన్ ఆఫర్ ప్రైస్. యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా? యాక్సెప్ట్. రిలవెంట్ కాస్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆఫర్ ప్రైస్ అయితే రిజెక్ట్. ఇక్కడ ఫస్ట్ రిలవెంట్ ప్రైస్ అంటే ఏంటి? నార్మల్ సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు ఎక్సెస్ కెపాసిటీ ఉంది, ఇప్పుడు ఏం కన్సిడర్ చేయాలి? రిలవెంట్ కాస్ట్ అంటే ఏవి ఇక్కడ? వేరియబుల్ కాస్ట్ ప్లస్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. ఒకవేళ ఆర్సి ఈజ్ గ్రేటర్ దెన్ ఆఫర్ ప్రైస్ అయితే యాక్సెప్టా, రిజెక్టా? రిలవెంట్ కాస్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆఫర్ ప్రైస్. రిలవెంట్ కాస్ట్ ఈజ్ లెస్ దెన్ ఆఫర్ ప్రైస్ అయితే ఆఫర్ ప్రైస్ అంటే మనకి కస్టమర్ మనకి ఇచ్చేదండి, ఓకేనా? రిలవెంట్ కాస్ట్ అంటే మనం ఇంకర్ అయ్యేది, ఆఫర్ ప్రైస్ అంటే మనకి కస్టమర్ ఇచ్చేది. వాయిస్ క్లియర్గా లేదా? ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి. నరేష్ బాబు ఓకేనా ఇప్పుడు? అలాగే వస్తుందా? ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి ఒకసారి. నరేష్ బాబు ఓకేనా ఇప్పుడు? ఆడియో ఓకేనా? ఒకసారి చెక్ చేయండి. వాయిస్ క్లియర్గా వస్తుందా? హ్మ్? ఒక్క నిమిషం చూద్దాం. కరెక్ట్గానే ఉన్నాయి కదా అన్నీ?
ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా ఇప్పుడు? అనుష ఓకేనా ఇప్పుడు వాయిస్? వీళ్ళు రెస్పాండ్ అవ్వరు. మీరే ఎవరో ఒకరు ఓపెన్ చేయండి. వీళ్ళు రెస్పాండ్ అవ్వరు. వీళ్ళు వాయిస్ క్లియర్గా వస్తుంది చూడండి ఒకసారి. నరేష్ బాబు ఫ్యాటిక్ లేదా? రావట్లేదా క్లారిటీ? వస్తుందిగా. ఇక్కడ క్లారిటీగానే ఉందండి. ఒకసారి అదే ఇక్కడ ఉంటే సరౌండింగ్ ఎక్కువ వస్తుంది అంతే. మీరు ఎవరైతే వాయిస్ క్లారిటీ రావట్లేదో ఒకసారి ఎగ్జిట్ అయ్యి మరీ జాయిన్ అవ్వండి, వస్తుంది. ఒక 1 minute వెయిట్ చేస్తా, ఎగ్జిట్ అయ్యి జాయిన్ అవ్వండి. దగ్గరగా ఉంటే రీసౌండ్ వస్తుంది, నార్మల్. సరే చూడండి ఒకసారి. స్పెషల్ ఆర్డర్లో మనము ఏదైనా ఎక్సెస్ కెపాసిటీ చూస్తాం ఆర్ ఫుల్ కెపాసిటీ చూస్తాం. ఫుల్ కెపాసిటీ అంటే రిలవెంట్ కాస్ట్ వచ్చేసి నార్మల్ సెల్లింగ్ ప్రైస్. ఒకవేళ నార్మల్ సెల్లింగ్ ప్రైస్ కన్నా వాడు ఆఫర్ చేసే ప్రైస్ ఎక్కువ ఉందంటే యాక్సెప్ట్ చేయాలి, లేదా ఆఫర్ ప్రైస్ తక్కువ ఉందంటే రిజెక్ట్ చేస్తాం. సేమ్ అలాగే ఎక్సెస్ కెపాసిటీ రిలవెంట్ కాస్ట్ అంటే వేరియబుల్ కాస్ట్ ప్లస్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే మనం మీ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తేనే ఉంటుంది, లేకపోతే ఆ ఫిక్స్డ్ కాస్ట్ ఉండదు. ఎగ్జాంపుల్ 2 members శాలరీ, ఎందుకంటే ఎక్స్ట్రా వర్క్ చేయడానికి 2 members హైర్ చేస్తాం, వాళ్ళకి పే చేయాల్సిన శాలరీ. ప్రైజ్ ఆఫర్డ్ ఎక్కువ ఉంటే రిలవెంట్ కాస్ట్ కన్నా ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ చేస్తాం, తక్కువ ఉంటే రిజెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ బ్రాకెట్లో చూడండి, కన్సిడర్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ లూజింగ్ ద ప్రజెంట్ కస్టమర్స్. నువ్వు ప్రజెంట్ మిగతా వాళ్ళకి 500 పే చేస్తున్నావు, 500కి సేల్ చేస్తున్నావు, స్పెషల్ ఆర్డర్ 1కి 350కే సేల్ చేస్తున్నావు. ఈ విషయం వీడికి తెలిసి ఏమవుతుంది? వచ్చి గొడవ చేస్తాడు. నేను ఇన్ని రోజుల నుంచి నీ దగ్గర కొంటున్నాను, నాకు ఎక్కువ ఇస్తున్నాను, మిగతా వాడికి వేరే కొత్త వాడికి తక్కువ ఇస్తున్నావు, ఎట్లా ఇస్తావు అని చెప్పేసి. సో వీడు ఏం చేస్తాడంటే, ఎప్పుడైనా సరే కాన్ఫిడెన్షియాలిటీ అనేది మెయింటైన్ చేయండి. ఒక క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఇంకో క్లయింట్కి చెప్పడం కానీ, కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఇంకో కస్టమర్ చెప్పడం కానీ అలాంటివి చేయొద్దండి. ప్రజెంట్ ఉన్న కస్టమర్ మీరు లూజ్ అవ్వకూడదు, ఎందుకంటే స్పెషల్ ఆర్డర్స్ ఎప్పుడో ఈవెంట్కి వస్తాయి. కానీ ప్రజెంట్ ఉన్న కస్టమర్స్ రెగ్యులర్ కస్టమర్స్, వాళ్ళని లూజ్ అవ్వకూడదు. వాళ్ళని లాస్ అవ్వకుండా, వాళ్ళకి తెలియకుండా మీరు డీల్ చేయండి అని చెప్తున్నాడు. అది ఎలా డీల్ చేస్తామని మీకు మన స్కిల్ మీద బేస్ అయి ఉంటుంది అక్కడ. సో అది స్పెషల్ ఆర్డర్. ఇప్పుడు మేక్ ఆర్ బై, నేను ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. అశోక్ లేలాండ్ ఉంది, టైర్స్ ప్రొడ్యూస్ చేస్తుందా? టైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుందా? చేయదు. ఇది C8తో కానీ MRFతో కానీ ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకొని వాళ్ళతో టైర్ పర్చేస్ చేస్తుంది. ఏంటి రీజన్? ఎందుకు? రీజన్ ఏంటి? అశోక్ లేలాండ్ లాంటి కంపెనీకి మనం అదే చెప్తున్నా, అశోక్ లేలాండ్ లాంటి కంపెనీకి అంత పెద్ద వెహికల్ని రెడీ చేస్తున్నప్పుడు చిన్న టైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం పెద్ద కష్టమా? కంపేర్ టు వెహికల్ ఇంత ఉంటుంది, దాంట్లో చిన్న పార్ట్ ఇది. ఈ చిన్న పార్ట్లో మరి అంతా వీళ్ళది, ఇదంతా వీళ్ళదే, జస్ట్ టైర్స్ మాత్రం వాళ్ళవి. నార్మల్గా ఆలోచించండి, అంత స్కోప్ కెపాసిటీ ఉండదు అనుకుంటున్నారా? ఉంటుంది. కానీ అశోక్ లేలాండ్ ఇంటెన్షన్ ఏంటంటే, నేను ఈ కాస్ట్ని టైర్స్ మీద కాకుండా ఈ వెహికల్ ఇంప్రూవ్ చేసే దాంట్లో పెడితే వెహికల్ ఇంప్రూవ్ అవుతుంది. అవునా కాదా? అంటే ఉన్న స్టాండర్డ్స్ని ఇంకా ఎక్కువ చేయొచ్చు.
అంటే కోర్ ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మోర్ ఓవర్ మనం స్టార్టింగ్గా మనం ప్రొడ్యూస్ చేస్తే కాస్ట్ స్టార్టింగ్లో రికవర్ అవ్వదు మనకి. అదే ఎంఆర్ఎఫ్ అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి కొన్ని ఇయర్స్ అయిపోయింది, కొన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి వాడు ఏం చేస్తాడు, తక్కువ కాస్ట్ మనకి ప్రొవైడ్ చేస్తాడు. మనం వాడితో కొంటే 50 రూపీస్ అవుతుంది, మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తే 100 రూపీస్ అవుతుంది. ఇప్పుడు కొంటామా మ్యానుఫ్యాక్చర్ చేస్తామా? ఆటోమేటిక్గా కొంటాం. సో ఇలాంటి రిస్కులు తీసుకోకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డిసిషన్ తీసుకుంటారు, మనమే మేక్ చేయాలా లేదా బయట బై చేయాలా. ఈ రెండు డిసిషన్స్ ఎలా తీసుకుంటాం, దేన్ని బేస్ చేసుకొని తీసుకుంటాం, అదే టాపిక్. డిసైడ్ వెదర్ అవుట్ సోర్స్ ఆర్ పర్చేస్ అవుట్ సైడ్ ఆర్ ప్రొడక్షన్ ఇన్ హౌస్. మనమే ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చర్ చేయాలా లేదా బయట నుంచి కొనాలా. ఈ రెండు డిసిషన్స్ తీసుకునే ముందు, ఈ రెండు ఆల్టర్నేటివ్స్లో డిసిషన్ తీసుకునే ముందు మనం ఫస్ట్ రిలవెంట్ కాస్ట్ అంటే ఏదో కన్సిడర్ చేయాలి. రిలవెంట్ కాస్ట్ అంటే ఇంక్రిమెంటల్ కాస్ట్, మార్జినల్ కాస్ట్ ఏదైనా అవ్వచ్చు. వేరియబుల్ కాస్ట్ ఆల్వేస్ ఉంటుంది. అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ఆల్వేస్ ఉంటుంది. ఎనీ కాంట్రిబ్యూషన్ ఫర్ గాన్ ఆపర్చునిటీ కాస్ట్. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం టైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఏదైతే స్పేస్ ఉందో, ఈ టైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఒక స్పేస్ ఉంది మనకి. అశోక్ లేలాండ్కి స్పేస్ ఉంది. ఒకవేళ నేను ఇప్పుడు పర్చేస్ చేయకుండా, బయట పర్చేస్ చేయకుండా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తే, ఇంతకుముందు ఈ స్పేస్ రెంట్కి ఇచ్చేవాడిని ఒకరికి 10,000కి. ఇప్పుడు ఆ 10,000 నాకు వస్తుందా? ఎందుకంటే బయట కొనుక్కుంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం కదా, ఆ ప్లేస్ని నేను యూటిలైజ్ చేసుకుంటున్నా, రెంట్ వస్తుందా? రాదు. సో ఈ 10,000ని కూడా నీ కాస్ట్లో యాడ్ చేయాలి. డిసిషన్ తీసుకునేటప్పుడు ఈ 10,000 కూడా నువ్వు కన్సిడర్ చేయాలని చెప్తున్నాడు. అదే ఆపర్చునిటీ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ స్పెషల్ ఆర్డర్లో వచ్చిందా? మరి స్పెషల్ ఆర్డర్లో ఆపర్చునిటీ కాస్ట్ వచ్చిందా? వస్తుందా? థింక్ చేయండి, వస్తుందా? ఆపర్చునిటీ కాస్ట్ స్పెషల్ ఆర్డర్లో ఆపర్చునిటీ కాస్ట్ వస్తుందా? జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని థింక్ చేయండి మీరు. సేమ్ మెస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 100 మెంబర్స్ కెపాసిటీ, నాకు ఇంకా స్పేస్ ఉంది పక్కన, ఎక్స్ట్రా 20 ఆర్డర్స్ వచ్చాయి. 20 ఆర్డర్స్ యూస్ చేసుకోవాలంటే ఈ స్పేస్ యూస్ చేసుకోవాలి. ఇంతవరకు దీన్ని రెంట్కి ఇచ్చినాను, ఇప్పుడు రెంట్కి ఇవ్వకుండా ఈ 20 ఆర్డర్స్ కోసం నేను యూస్ చేసుకోవాలి దీన్ని. సో ఇప్పుడు ఇది యూస్ చేసుకోవాలంటే ఈ రెంట్ నేను వదులుకోవాలి. ఈ రెంట్ ఆపర్చునిటీ కాస్ట్ అవుతుందా లేదా? అవుతుంది. సో రిలవెంట్ కాస్ట్లో ఆపర్చునిటీ కాస్ట్ కన్సిడర్ చేస్తాను. ఈ రిలవెంట్ కాస్ట్ అనేది బయట కొనే ప్రైస్ కన్నా తక్కువగా ఉందంటే కొనాలా, మనమే మ్యానుఫ్యాక్చర్ చేయాలా? రిలవెంట్ కాస్ట్ అనేది బయట ప్రైస్ కన్నా తక్కువ ఉంది అంటే మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తే 100 రూపీస్ ఇంకర్ అవుతాం, బయట 120 రూపీస్ ఉంది. ఇది రిలవెంట్ కాస్ట్, ఇది పర్చేస్ ప్రైస్. ఏం చేయాలి, కొనాలా మ్యానుఫ్యాక్చర్ చేయాలా? మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఎందుకంటే మనం తక్కువ కాస్ట్ ఇంకర్ అవుతున్నాం కాబట్టి. ఒకవేళ ఇదే రివర్స్లో ఉంది, ఆర్సీ ఈజ్ గ్రేటర్ దెన్ ప్రైస్, అంటే బయట కొంటే తక్కువ అవుతుంది మనకి, అప్పుడు ఏం చేస్తాం, పర్చేస్ అవుట్ సైడ్. సింపుల్, ఇంతే. కాస్ట్ ఏం లేదు మేకర్ బై అంటే. రిలవెంట్ కాస్ట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చూడండి, మనం స్పెషల్ ఆర్డర్లో వేటి టూ కాస్ట్ కంపేర్ చేస్తాం కదా. ఏ కాస్ట్లు అవి? ఆఫర్డ్ ప్రైస్ రిలవెంట్ కాస్ట్. అదే మేకర్ బైలో పర్చేస్ ప్రైస్ రిలవెంట్ కాస్ట్. మీకు గుర్తుండాల్సింది ఏంటి? ఫస్ట్ పాయింట్, కంపారిజన్ అన్నది ఏ ప్రైజ్కి చేస్తాం. స్పెషల్ ఆర్డర్లో, మేకర్ బైలో ఆఫర్ ప్రైస్ వర్సెస్ రిలవెంట్ కాస్ట్. ఇక్కడ పర్చేస్ ప్రైస్ వర్సెస్ రిలవెంట్ కాస్ట్. కాకపోతే దీంట్లో రిలవెంట్ కాస్ట్లు ఏమొస్తాయి, ఇది ఇంపార్టెంట్. ఏమొస్తాయి దీంట్లో? వేరియబుల్ కాస్ట్, అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్ కూడా వస్తుంది. ఇక్కడ వేరియబుల్ కాస్ట్ ప్లస్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్ రెండు సేమేనా? సేమే. కాకపోతే నెక్స్ట్ ఇంకా 3 ప్రాసెస్ ఉన్నాయి కదా, అప్పుడు నేర్చుకున్నప్పుడు చేంజ్ అవుతుంది రిలవెంట్ కాస్ట్ మీనింగ్. ఓకేనా? ఏ ప్రైస్ కంపేర్ చేస్తామనేది ఇంపార్టెంట్. ఆఫర్ ప్రైజా, పర్చేస్ ప్రైజా? మేకర్ బైలో అయితే పర్చేస్ ప్రైస్, ఎందుకంటే మనం బయట నుంచి కొంటాం కాబట్టి. ఒకసారి చూడండి, క్వశ్చన్ ఇట్లా ఇవ్వచ్చు.
క్వశ్చన్లో మేకర్ బై అనే చెప్తాడు. మనము ఏ కాస్ట్ కంపేర్ చేయాలని ఒక ఐడియా లేకపోతే ఇక్కడ డెఫినెట్గా కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకంటే నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తే 100 రూపీస్ అవుతుంది, నేను సప్లయర్కి ఇచ్చిన ఆఫర్ ప్రైస్ 120, వాడు సప్లయర్ నాకు ఇచ్చిన ప్రైస్ 140. టర్మినాలజీ అర్థమవుతుందా? ఇక్కడ ఆఫర్ ప్రైస్ అంటే నేను వాడికి ఇచ్చింది, అంటే నేను ఎంత పర్చేస్ చేయగలను అని. పర్చేస్ ప్రైస్ అంటే వాడు నాకు చేస్తున్నది, నేను మ్యాక్సిమం 140కి మించి తక్కువకి సేల్ చేయను అని. కానీ నేను ఎంత అడుగుతున్నాను? 120కి అడుగుతున్నా. అదే స్పెషల్ ఆర్డర్లో అయితే ఆఫర్ ప్రైస్ అంటే ఏంటి? కస్టమర్ మనీకి ఇచ్చేది ఆఫర్ ప్రైస్. అదే దీంట్లో అయితే మనం సప్లయర్కి ఇచ్చేది. బట్ ఇంత కాంప్లికేటెడ్గా ఎక్కడ అడగలేదు, బట్ ఎక్కడో ఒక పాయింట్లో ఉంది అది, అందుకనే చెప్తున్నా. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ కన్ఫ్యూజన్ అంతా రాకూడదు అంటే మనకు క్లియర్ ఉండాలి. మేకర్ బై ఆర్ స్పెషల్ ఆర్డర్ తెలిసిపోతుంది మనకి క్వశ్చన్ చదవగానే. దాంట్లో కంపేర్ చేసిన కాస్ట్ లేదు, రిలవెంట్ కాస్ట్, పర్చేస్ ప్రైస్, అది ఐడియా ఉంటే చాలు. ఒకసారి చదవండి ఇది. బ్రాడ్పేట్లో జిరాక్స్ మిషన్స్ లేవా? చాలా ఉన్నాయి కదా. అయినా మన ఇన్స్టిట్యూట్ జిరాక్స్ మిషన్ ఎందుకు కొన్నామన్నారు? బయట మనం పెట్టే ప్రైస్ కన్నా మనం ఇక్కడ జిరాక్స్ ఇస్తే తక్కువ కాస్ట్ అవుతుంది. బట్ పేపర్స్ మ్యానుఫ్యాక్చర్ ఎందుకు చేయట్లేదు మనము? పేపర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు కదా, ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి అది బయట నుంచుకుంటున్నాం. పేపర్స్ బయట నుంచుకుంటున్నాం, జిరాక్స్ మనమే చేస్తున్నాం. రీజన్ ఏంటి? మనం చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది, పేపర్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఎక్కువ కాస్ట్ పడుతుంది, కాబట్టి బయట నుంచుకుంటున్నాం. మేకర్ బై. అంతెందుకు, ఫంక్షన్స్ వస్తే మనమే అనుకుంటాం కదా, వంట ఇంట్లో చేయాలా, క్యాటరింగ్ ఇవ్వాలా, ఇవే కదా కన్సిడర్ చేసేది. ఎంత కాస్ట్ అవుతుంది, మనం చేస్తే ఎంత కాస్ట్ అవుతుంది, వాళ్ళు చేస్తే ఎంత కాస్ట్ అవుతుంది, టైం ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ఎంత కష్టపడాలి, ఎప్పుడు చేసే పనులే మనం ఇవి. సార్ ఎగ్జాంపుల్ ట్రై చేయండి. మ్యానుఫ్యాక్చర్ చేయాలా, బయట కొనాలా? మేకా భయ్యా? మ్యానుఫ్యాక్చర్ మీరు ఇన్ఫర్మేషన్ అంతా చదవద్దు, ఇక్కడ 2 వాడు ఇచ్చేసాడు డైరెక్ట్గా. మనం చేస్తే 7.5 అవుతుంది, బయట కొంటే 7.75 అవుతుంది. సో ఏం చేయాలి? 7.5 రూపీస్ మనమే చేద్దాం, అంతే కదా. సో ఆన్సర్ మేక్. కింద నోట్ పాయింట్స్ ఉన్నాయా? ఉన్నాయి మెటీరియల్ మీకు నోట్ పాయింట్స్. యూఎస్ఎంఎల్ ఒకసారి నోట్ పాయింట్స్ ఉన్నాయో చూడండి మీ దాంట్లో.
ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు మిస్ అని నేను చెప్తాను, స్క్రీన్ షాట్స్ తీసుకోండి అవి. ఎందుకంటే క్లారిఫికేషన్ కోసం యాడ్ చేశాను కొన్ని, అందుకని స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది. సరే చూడండి, నేను మేక్ చేస్తే నా ప్రోడక్ట్ 10 రూపీస్ అవుతుంది నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తే. అదే బయట నుంచి పర్చేస్ చేస్తే నాకు 15 రూపీస్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఎఫ్ టైర్స్ అనుకుందాం. ఎంఆర్ఎఫ్ టైర్స్ నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తే 10 రూపీస్ పడుతుంది, బయట నుంచి కొంటే 15 రూపీస్ పడుతుంది. నేను మ్యానుఫ్యాక్చర్ చేసిన, బయట నుంచి పర్చేస్ చేసిన, కస్టమర్కి సేల్ చేసే వాల్యూ అనేది ఒకటే కాదా? నేను ఇక్కడ నేనే ఓన్గా చేసిన 20 రూపీస్కే సేల్ చేస్తాను, బయట నుంచి కొన్నా కూడా నేను 20 రూపీస్కే సేల్ చేస్తాను. అంటే రెవెన్యూ మీద ఎఫెక్ట్ పడుతుందా? నువ్వు మేక్ అన్న చెయ్యి, పర్చేజ్ అన్న చెయ్యి, రెవెన్యూ మీద ఎఫెక్ట్ పడట్లేదు. సో ఫస్ట్ పాయింట్ అది అక్కడ ఉన్నది. దెర్ ఈజ్ నో డిస్కషన్ ఆఫ్ రెవెన్యూ. నువ్వు మేక్ చేసినా, పర్చేస్ చేసినా రెవెన్యూ మీద ఎఫెక్ట్ అన్నది ఉండదు. ఎందుకంటే కస్టమర్కి అన్నది సేమ్ ప్రైస్తో సేల్ చేస్తాం మనం. కరెక్టా? బికాస్ ఈవెన్ మేక్ ఆర్ బై ఫ్రమ్ అవుట్ సైడ్ యూ విల్ ఫినిష్డ్ ప్రోడక్ట్ టు ద కస్టమర్ అట్ సేమ్ ప్రైస్. నువ్వు 15 రూపాయలు పెట్టి కొన్నా, 20 రూపాయలు పెట్టి నువ్వు ఓన్గా చేసినా కస్టమర్కి అన్నది సేమ్ ప్రైస్తో సేల్ చేస్తావు. కాబట్టి రెవెన్యూ మీద ఎఫెక్ట్ అన్నది ఉండదు. పర్చేసింగ్ కాస్ట్ సచ్ as పర్చేస్ ప్రైస్, ఆర్డరింగ్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, క్యారింగ్ కాస్ట్ రిలేటింగ్ టు పర్చేస్ ఫ్రమ్ అవుట్ సైడ్ వెండర్ ఆర్ ఆల్ రిలవెంట్ వేరియబుల్ కాస్ట్ అండ్ మస్ట్ బి ఇంక్లూడెడ్. అవన్నీ కూడా రిలవెంట్ కాస్ట్లేనంట. బయట కొన్న సరే, మీరు ఇంకా ప్రతి కాస్ట్ కూడా రిలవెంట్ కాస్ట్లో అవన్నీ ఇంక్లూడ్ చేయండి అంటున్నారు. ఫిక్స్డ్ కాస్ట్, ఇప్పుడు పైన క్వశ్చన్లో చూడండి, జస్ట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అని ఇస్తున్నాడు. కరెక్టా? అది అవాయిడబుల్లా, అన్అవాయిడబుల్లా? మనం ఎలాగైనా అజంప్షన్ తీసుకోవచ్చు, కానీ ఆ క్లారిఫికేషన్ కోసం మీ పాయింట్. ఇఫ్ పర్టికులర్లీ స్టేట్ ఇన్ ద క్వశ్చన్ దట్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ అవాయిడబుల్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అవాయిడబుల్. అది అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అయితే స్పెసిఫిక్గా చెప్తాడు. ఏం చెప్పలేదంటే అన్అవాయిడబుల్. మన ఎగ్జాంపుల్లో 2 మెంబర్స్ శాలరీ అయితే డెఫినెట్గా ఇన్ఫార్మ్ చేస్తాడా, చేయడా? చేస్తాడు. రెంట్ అయితే ఇన్ఫార్మ్ చేస్తాడా? చేయడు. అంటే ఇది అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అయితే స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాడు, అన్అవాయిడబుల్ అయితే మెన్షన్ చేయడు. ఫర్ క్యాల్కులేటింగ్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్, థియరిటికల్ కెపాసిటీ ఇస్ ఇర్రెలెవెంట్, కన్సిడర్ ఓన్లీ యూనిట్స్ ప్రొడ్యూస్డ్. మనం ఎక్స్ట్రాగా 20 యూనిట్స్ 20 ఆర్డర్స్ తీసుకుంటున్నాం కదా, అంటే మ్యాక్సిమం మనం ఎన్ని ఆర్డర్స్ ప్రొడ్యూస్ చేస్తాం? 20 ఆర్డర్స్ ప్రొడ్యూస్ చేస్తాం ఎక్స్ట్రాగా. ఫిక్స్డ్ కాస్ట్ అనేది 20 ఆర్డర్స్కే తీసుకోండి. ఈవెన్ దో మీరు 150 కెపాసిటీ ఉంది, 100 ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తున్నారు, 20 ఆర్డర్స్ ఎక్స్ట్రా వచ్చాయి, ఇంకా మిగతా 50 ఉంది కదా అని చెప్పేసి అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ని డివైడ్ బై 50 వేయకూడదు, 20నే వేయాలి. ఎన్ని ప్రొడ్యూస్ చేస్తామో అన్నే వేయాలి. ఓకేనా? ఆ పాయింట్ క్లియర్గా ఉందా? మనం ఎక్స్ట్రాగా ఎన్ని అయితే యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తామో వాటితో మాత్రమే డివైడ్ చేయాలి అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. లీజ్ పేమెంట్ ఈజ్ ఏ ఫిక్స్డ్ పేమెంట్ విచ్ ఈస్ కామన్ ఫర్ ఆల్ ఆప్షన్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ విచ్ వీ విల్ కన్సిడర్ అన్అవాయిడబుల్ కాస్ట్. లీజ్ పేమెంట్స్ ఏమన్నా ఉంటే అవి అన్అవాయిడబుల్లే, ఎందుకంటే మీరు ఆర్డర్ యాక్సెప్ట్ చేసినారా లేదా అనే దాంతో సంబంధం లేదు. సేమ్ అలాగే రెంట్ కూడా. కన్సిడర్ ఆపర్చునిటీ కాస్ట్ ఫర్ అన్యూజ్డ్ ఫెసిలిటీ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ గివెన్ ఫర్ రెంట్. మనం రెంట్కి ఇస్తేనే అది ఆపర్చునిటీ కాస్ట్గా తీసుకుంటాం. ఇంతకుముందు దాంట్లో రెంట్ ఎవరు లేరు, దాని నుంచి మనకి రెంట్ రాదు అంటే ఆపర్చునిటీ కాస్ట్ 0 అవుతుంది. ఒకసారి ఆ 4 పాయింట్స్ చదవండి. డిస్కస్ చేసిన పాయింట్స్ ఆల్రెడీ, బట్ క్లారిఫికేషన్ ఇచ్చారు అంతే. చూసాం కదా, నిన్న దొరకలే. ఓకే, సిఎంఏ వేసే వాళ్ళకి చిన్న క్లారిఫికేషన్.
వాళ్ళకి మెసేజ్ చేస్తున్నారంట. మీకు క్లాస్ రూమ్ టెస్ట్ మన యాప్లో సిటీ టెస్ట్ పీటీ టెస్ట్ అంటుందండి. సిటీ టెస్ట్ అంటే క్లాస్ రూమ్ క్వశ్చన్ టెస్ట్లో ప్రాక్టీస్ చేయడానికి, క్లాస్ రూమ్లో డిస్కస్ చేసిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి. ప్రాక్టీస్ టెస్ట్ అంటే క్లాస్ రూమ్లో ఏవైతే డిస్కస్ చేసి ఉంటామో సిమిలర్ క్వశ్చన్స్ ఇక్కడ ఉంటాయి. ఇవి మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎగ్జాక్ట్ పీపీటీ మేము ప్రొవైడ్ చేయము సపరేట్గా. ఎంసీక్యూస్ ఏవైతే పీపీటీలో చెప్తున్నామో ఆ పీపీటీస్ అన్న ప్రొవైడ్ చేయరు. క్లాస్ రూమ్ టెస్ట్ ఓపెన్ చేస్తే సేమ్ మన క్లాస్ రూమ్లో డిస్కస్ చేసిన ఎంసీక్యూసే ఉంటాయి ఇక్కడ. సో మీరు అవే ప్రాక్టీస్ చేయాలి. పీపీటీస్ అడుగుతున్నారంట, పీపీటీస్ ఇవ్వరు. ఓకేనా, అదొక్కటి క్లారిటీ చేస్తుంది. మీ క్లాస్ రూమ్ టెస్ట్లో ఒక 50 ఎంసీక్యూస్ ఉంటే నేను 40 డీల్ చేసి ఉంటాను మ్యాక్సిమం. ఎందుకంటే మిగతా 10 మీరు ప్రాక్టీస్ చేయడం వదిలేసి ఉంటారు. సిమిలర్ క్వశ్చన్స్ మీరు చేయాలి అవి కూడా. సో ఓవరాల్గా సిటీ టెస్ట్ పిట్ టెస్ట్ చేస్తే మీకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ అన్ని కవర్ అయిపోతాయి. అంతేగాని సపరేట్గా మరి పీపీటీ పంపించండి, పీడిఎఫ్ కన్వర్ట్ చేసి పంపించండి అంటే పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే మీరు ఇప్పుడు అనుకోవచ్చు మామూలుగా కొన్ని ఎంసీసే కదా ప్రింట్ తీసుకుందామని. యూఎస్ఏమే మొత్తం కంప్లీట్ అయ్యేపాటికి మీ చేతిలో అరౌండ్ ఒక పేపర్కి 4000 ఎంసీక్యూస్ ఉంటాయి. సింగిల్ పేపర్కి 4000 ఎంసీక్యూస్ ప్రింట్ తీసుకుంటే మీకు అదే ఒక 4000 రూపీస్ కాస్ట్ అవుతుంది. సో అంత ఎక్స్పెన్స్ పెట్టుకోవద్దు అనవసరంగా. యాప్లో ఉంటుంది కదా యాక్సెస్, ఎప్పుడు కావాలో అప్పుడు ప్రాక్టీస్ ఓపెన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి అంతే. ఏసీ వాళ్ళకి ఆ బాధ లేదు కంపేర్ టు వాళ్ళకి మీది ఈజీ కొద్దిగా. సో సెమినార్ దాంట్లో కూడా చిన్న చేంజ్. గ్రూప్ డిస్కషన్ సంబంధించి టాపిక్స్ వస్తాయి మీకు, ఒక 4-5 టాపిక్స్. మీరు 4-5 టాపిక్స్లో 4-5 టాపిక్స్ కూడా ప్రిపేర్ అవ్వరు. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 టాపిక్స్ వచ్చాయి, 5 టాపిక్స్ ప్రిపేర్ అయ్యి వస్తే మీరు ఆ రోజు ప్రిపేర్ అంటే ఎగ్జాక్ట్ ప్రిపేర్ కాదు, తెలుసుకుని రండి. ఆ రోజు ఒక 15 మెంబర్స్ వస్తే 7+7 మెంబర్స్కి డివైడ్ చేస్తాం గ్రూప్ని. ఎంతమంది వస్తారో దాన్ని బేస్ చేసుకుని డివైడ్ చేస్తాం. టాపిక్స్ ఏంటన్నా సెండ్ చేస్తారు మీకు. ఇది గ్రూప్ డిస్కషన్కి. సెమినార్స్కి మీ ఇష్టం, ఏ టాపిక్ అని తీసుకుని రావచ్చు. 5 to 7 minutes ఈ ఒక్క కాన్సెప్ట్ కంప్లీట్ చేసి ఒకసారి మాట్లాడదాం. అది కూడా ఎలా ఉండాలన్న కాన్సెప్ట్ మాట్లాడదాం, ఆ విషయం కూడా మాట్లాడదాం. టాపిక్స్ కొన్ని సెండ్ చేస్తాం నార్మల్గా, మీకు అవి నచ్చలేదు అంటే మీరు మిగతా ఫాలో అవ్వచ్చు. ఏవైనా చెప్తున్నాను కదా, ఐపీఎల్ తీసుకోండి, గేమ్స్ తీసుకోండి, ఎవరైనా ఒక పర్సన్ రోల్ మోడల్ తీసుకుని ఆ పర్సన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏదైనా చేయండి, మీ హిస్టరీ చెప్పండి, ఏమైనా ఉంటే మీ పాత జ్ఞాపకాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఉన్నా ఏమైనా ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి కదా. సో కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, అవాయిడబుల్ కాస్ట్, అన్అవాయిడబుల్ కాస్ట్. అవాయిడబుల్ కాస్ట్ అంటే అవాయిడ్ బై అవుట్ సోర్సింగ్. అర్థమైంది పాయింట్? అవుట్ సోర్స్ తీసుకోవడం వల్ల దాన్ని అవాయిడ్ చేయొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటే టైర్స్ని, దానికి సంబంధించి ఒక రెంట్ స్పేస్ తీసుకోవాలి కదా, రెంట్ 10,000 పే చేయాలి ఎక్స్ట్రా. ఈ 10,000 రెంట్ని నేను అవుట్ సోర్స్ ఇచ్చి అవాయిడ్ చేయొచ్చు కదా. అంటే బయట కొంటే ఆ రెంట్ ఇంకా పే చేయాల్సిన అవసరం లేదు కదా. అర్థమవుతుందా పాయింట్? కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది, బట్ వినండి జాగ్రత్తగా. ఇప్పుడు నేను ఫస్ట్ కేస్ 1లో ఎంఆర్ఎఫ్ నేనే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా. కేస్ 2లో ఎంఆర్ఎఫ్ నేను అవుట్ సోర్స్ చేస్తున్నా, అంటే బయట నుంచి కొంటున్నా. నేను మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే రెంట్ పే చేయాలి కదా ఎక్స్ట్రా ప్లేస్కి 10,000. అదే మ్యానుఫ్యాక్చర్ చేయకుండా బయట నుంచి కొంటానంటే ఇంకా రెంట్ పే చేయాల్సిన అవసరం ఉంటుందా నాకు? లేదు. కాబట్టి ఇక్కడ చూడండి పాయింట్, అవాయిడ్ బై అవుట్ సోర్సింగ్. అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ని అంటే రెంట్ని బయట నుంచి కొని అవాయిడ్ చేయొచ్చు. వర్డింగ్ చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, అవాయిడ్ బై అవుట్ సోర్సింగ్. నేను బయట కొంటే ఇంకా రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, అన్అవాయిడ్ బై అవుట్ సోర్సింగ్. రెంట్ ఉంది, నార్మల్ రెంట్, మనం టైర్స్ కోసం కాకుండా వెహికల్స్ కోసం ప్రిపేర్ చేసే రెంట్ ఏదైతే ఉందో ఆ రెంట్ని నువ్వు చేసినా చేయకపోయినా ఖచ్చితంగా అన్అవాయిడబుల్, ఏం చేయలేం దాన్ని. బట్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, అవాయిడ్ బై అవుట్ సోర్సింగ్. ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆపర్చునిటీ కాస్ట్, రెంట్ పే చేస్తున్నారు అంటే ఆపర్చునిటీ కాస్ట్ తీసుకోండి. అసలు రెంట్ ఎవరికి ఇవ్వట్లేదు అనుకుంటే దాని కాస్ట్ 0, నిల్. అవుట్ సోర్స్ వల్ల
అర్థం కాలే. ఉమ్, ఉమ్. మనం అవుట్ సోర్స్ చేస్తున్నప్పుడు రిలవెంట్ కాస్ట్ ఏదైపోతుంది, బయట వాడు ఇచ్చేదే అవుతుంది కదా, ఇంకా ఇది ఉండదు కదా. మనం మ్యానుఫ్యాక్చర్ చేసిన కాస్ట్ ఇంక ఉండదు కదా. ఆపర్చునిటీ కాస్ట్ మనం మీ కేసులో అయితేనే కన్సిడర్ చేస్తాం, ఎప్పుడు మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తేనే కన్సిడర్ చేస్తాం, లేకపోతే చేయం కదా. ఇంకా చేస్తారు కదా. ఇది ఇంకో ఎగ్జాంపుల్, ఇది సేమ్ అదే కదా. ఎంటిటీ కెన్ అవాయిడ్ 50% ఆఫ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఇఫ్ ఇది చేయండి, ట్రై చేయండి ఒకసారి. ఎంటిటీ కెన్ అవాయిడ్ 50% ఆఫ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్, అంటే 0.5 రూపీస్ అవాయిడ్ చేయొచ్చు అంట ఇఫ్ అవుట్ సోర్స్ ద ప్రోడక్ట్. ఒక క్వశ్చన్ మీకు రీవర్క్ ఇస్తున్నా, రీవర్కో హోంవర్కో ఏదైనా అనుకోండి, మొత్తానికి చేసుకుంటారండి. టుమారో ఇంకోసారి డిస్కస్ చేద్దాం అదే ప్రాబ్లం, ఎందుకంటే టుమారో వచ్చినప్పుడు ఒకసారి మరి మేకర్ బై కాన్సెప్ట్ అంతా డిస్కస్ చేసి ఆ క్వశ్చన్ కూడా డీల్ చేసినట్టు ఉంటుంది. బట్ సెమినార్ సంబంధించి ఒక 10 minutes చూడండి ఇక్కడ. సరే వినాలి, చూడండి ఇక్కడ. ఏదైనా సరే సెమినార్స్ చెప్తున్నాము అన్నప్పుడు ఫస్ట్గా మీరు కన్సిడర్ చేయాల్సింది ఇంట్రడక్షన్. అసలు ఉన్నది ఎవరు, చెప్తున్నది ఎవరు, ఆడియన్స్ ఎవరు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని అందుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనది ఒక 5 minutes టాపిక్ అనుకోండి, అట్లీస్ట్ 30 seconds అయినా మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉండాలి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ తర్వాత కాన్సెప్ట్ ఇంట్రడక్షన్ ఉండాలి. అసలు నా బాధ ఏంటి, నా బాధ ఏం చెప్పుకునే క్వశ్చన్ ఇక్కడ. కాన్సెప్ట్ ఇంట్రడక్షన్ లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ 100 members ఉంటారు ఆడియన్స్, 100 members ఒక 10 members ఉన్నారు స్పీచ్ ఇచ్చేవాళ్ళు. 100 members 10 members స్పీచ్ వింటారా? వినరు. ఈ 100 membersలో మీ కాన్సెప్ట్కి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఒక అట్లీస్ట్ ఒక 5 members ఉంటారు. ఇవి 5 మందికి తెలియాలి కదా, నేను మీకు ఇష్టమైన కాన్సెప్ట్ తీసుకొచ్చినాను రా వినండి అని తెలియాలి కదా. తెలియాలంటే ఏం చేయాలి, అసలు మన కాన్సెప్ట్ ఏంటి, నేను ఎందుకు చెప్తున్నాను, నేను ఇంట్రడక్షన్ వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు నాకు అర్థమవుతుంది, ఓ వీడు నాకు నచ్చిన కాన్సెప్ట్ వేసినాడు, ఇది ఖచ్చితంగా వినాలి అని. లేకపోతే ఏందో చెప్తున్నారులే విందాము సరే పదరా అన్నట్టు ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఉండాలి, ఉంటేనే ఆడియన్స్ మీ కాన్సెప్ట్ వినాలా వద్దా అని డిసైడ్ అవుతాడు. నెక్స్ట్ వన్, కాన్సెప్ట్లో మ్యాటర్ ఉందా లేదా. నేను ఎగ్జాంపుల్, స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 1950 అని చెప్తున్నా, కరెక్టా? మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఇవ్వకపోయినా పర్లేదు, బట్ ఇస్తే మాత్రం పర్ఫెక్ట్గా ఇవ్వండి. మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా పర్లేదు, ఇస్తే పర్ఫెక్ట్గా ఉండాలి. ఏదో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏం చెప్పినా వింటర్లే అనుకుంటే మాత్రం మనం ఇక్కడ సర్వే అయినా ఫ్యూచర్లో ఏదైనా సెమినార్స్ ఇంట్రడ్యూస్ ఇస్తున్నామంటే ఖచ్చితంగా అందరూ మంది నవ్వుల పాలవుతాం. నవ్వేస్తారు, డైరెక్ట్గా తిట్టేస్తారు, తప్పులేదు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎప్పుడు రాంగ్ ఇవ్వకూడదు మనం. నెక్స్ట్ వన్, కంక్లూజన్. కంక్లూజన్లో మీ బాధ చెప్పుకున్నారు కదా, మీ బాధకి ఫైనల్ వర్డ్ ఏంటి. ఏదో కాన్సెప్ట్ తీసుకున్నారు, పబ్జీ అనే కాన్సెప్ట్ తీసుకున్నారు అనుకుందాం. పబ్జీ అనే కాన్సెప్ట్ గురించి చెప్తాను అన్నావు, పబ్జీ గురించి మ్యాటర్ అంతా డిస్కస్ చేసావు. ఇప్పుడు ఏంటి, పబ్జీ ఆడాలా వద్దా, ఆడితే ఏమి బెనిఫిట్స్ ఉంటాయి, ఏమి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, ఆ కంక్లూజన్ ఇవ్వాలా వద్దా. ఓన్లీ పబ్జీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నెట్లో కూడా దొరుకుతుంది, అవునా కదా. కానీ నువ్వు నెట్లో సెర్చ్ చేసింది నువ్వు చెప్తున్నావు, ప్లస్ అట్ ద సేమ్ టైం కంక్లూజన్ ఉండాలి. కంక్లూజన్ ఎందుకు ఉండాలంటే, ఇక్కడ మీ బాధ చెప్పుకునేటప్పుడు ఈ 5 members విన్నారా, వీడు నచ్చిన కాన్సెప్ట్ నాకు తెచ్చినాడని, ఈ 5 members కంటెంట్ అంతా వింటారు లేదా అన్నది తెలియదు, కానీ కంక్లూజన్ మాత్రం వింటారు డెఫినెట్గా. అట్లీస్ట్ మధ్యలో కాన్సెప్ట్ అయినా వినలేదు, కంక్లూజన్ ఏం చెప్తాడో విందాం అనుకుని ఖచ్చితంగా వింటాడు. వానికి కావాల్సింది ఏంటి, నీ కంటెంట్ ఏంటి, నువ్వు ఏం చెప్పుకోవాలనుకున్నావు, అంతే. ఈ మధ్యలో కాన్సెప్ట్ ఎవరు వింటారా అనేది ఎవరికి సంబంధం లేదు. ఇది ఎవరు వింటారు తెలుసా, ఒకవేళ సెమినార్స్ మీ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తుంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేసేవాడు వింటాడు, మీ ముందు కూర్చున్నాడు ఎవడు వినాడు. కానీ వాడు డెఫినెట్గా మీ ఇంట్రడక్షన్, కంక్లూజను, సెల్ఫ్ ఇంట్రడక్షన్ వింటాడు, ఎందుకంటే నెక్స్ట్ వాడు పార్టిసిపేట్ చేయాలి కాబట్టి. ఆ పాయింట్స్ చాలా కేర్ఫుల్గా చూసుకోండి. ఫస్ట్ వన్ ఏది, తర్వాత కంటెంట్ ఇంట్రడక్షన్, కంటెంట్ ఆర్ కాన్సెప్ట్, కంటెంట్లో మ్యాటర్, లాస్ట్లో కాన్సెప్ట్కి సంబంధించి కంక్లూజన్ ఏంటి. ఈ 4 steps ఫాలో అవ్వకపోతే మీరు సెమినార్ ఇచ్చి కూడా వేస్ట్.
ఓకేనా. ప్లస్ ఇవి చెప్తున్నప్పుడు హ్యాండ్స్ ఇలా ఇలా అనుకోవడం కానీ, బాడీ లాంగ్వేజ్ తలగొక్కోవడం కానీ, ఇలాంటి యాక్టివిటీస్ ఏవి చేయదండి. వీలైనంత వరకు బాడీ లూజ్ వదిలేయండి, తెలిసింది చెప్పండి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మోడీని చూసారు కదా, స్పీచ్ ఇచ్చినప్పుడు ఏమైనా యాక్టివిటీస్ చేస్తాడా, ఇలా ఇలా అనుకోవడం కానీ, ఇలా ఇలా అనుకోవడం కానీ, ఎవరైనా చేస్తారా? ఎవరు చేయరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రొఫెషనల్ సిస్టంలోకి ఎంటర్ అయిపోయారు. మనం ఇంకా ఇప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి స్టెప్ బై స్టెప్ అలవాటు చేసుకుందాం. సెమినార్స్ మన ముందు ఒక 100 మంది కూర్చున్నారు అంటే మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడా చాలా ఎఫెక్టివ్గా రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఒక్క చిన్న మిస్టేక్ అయినా సరే, 1947ది పొరపాటున 1847 చెప్పినానా, కేసు క్లోజ్ అక్కడ. వీడికి ఏం, నువ్వు మిగతా కంటెంట్ అంతా 100% కరెక్టే, ఒక్కటి తప్పులేదు. ఇది ఒక్కటి తప్పు చెప్పావు, అది కూడా పొరపాటుని చెప్పావు, అయిపోయి ఈ ఒక్క పాయింట్ హైలైట్ అవుతుంది అక్కడ, మిగతా ఏ పాయింట్స్ హైలైట్ అవ్వవు. కాబట్టి ఒక్క పాయింట్ చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు రిపోర్టర్స్ గురించి మీకు బాగా తెలుసు, మీడియా గురించి వాళ్ళు ఎంత డేంజరస్, ఆడియన్స్ కూడా అంతే డేంజరస్ అక్కడ. ఓకేనా. ఇది మనం ఇక్కడ పార్టిసిపేట్ చేస్తే పెద్ద ఎఫెక్టివ్గా ఉండదు, మనం నార్మల్గా జస్ట్ బేసిక్స్ కాబట్టి పెద్ద ఇష్యూ కాదు. బట్ ఫ్యూచర్లో మాత్రం ఇబ్బంది పడతారు. స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకోండి. మీకు కూడా నెక్స్ట్ వీక్ నుంచి డైలీ 2 to 3 minutes ఏదో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆఫ్లైన్లో వచ్చే వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఒక్కరోజు ఒక్కొక్కరు. ఓకేనా. నేను సార్కి అడిగాను, సార్ కూడా ఓకే, ఆల్రెడీ ఓకే అన్నారు. అన్ని బ్యాచెస్కి, మీ బ్యాచ్కే కాదు, మీకు సిఎంఏ ఫౌండేషన్కి, యూఎస్సిఎంఏకి, నెక్స్ట్ సిఎంఏ ఇంటర్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకు. ఎందుకంటే మనం సిఎంఏ క్వాలిఫై అవుతాము, ఏసీసీఏ క్వాలిఫై అవుతాము, సర్టిఫికేట్ ఉంది చేతిలో. ఇంటర్వ్యూకి వెళ్ళి వాడు ఎట్లా మాడాలో తెలియదు మనకి, అవునా కదా. ఫేస్ చేస్తాం లేదు ఇష్యూ. ఇది ఎప్పుడు నేను సిఎంఏ కంప్లీట్ అయిన తర్వాత 1 monthలో నేర్చుకుంటానంటే కుదరదు, అస్సలు పాసిబుల్ అవ్వదు. ఇక్కడైతే మీకు ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయొచ్చు. మనం ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఉంటారు ఎదురుగా, ఒక ఒక భయం వస్తుంది, మన నా ముందు వేరే వాళ్ళు ఉన్నారు, మాట్లాడితే పర్ఫెక్ట్గా మాట్లాడాలి, ప్రాక్టీస్ చేయాలన్నది. సో ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీ సెమినార్ గురించి? ఏమైనా ఉంటే అడగండి, చూద్దాం. ఆన్లైన్ వాళ్ళకి ఏం చేయలేమండి. ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఎఫెక్టివ్నెస్ అదే. ఆఫ్లైన్లో ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయొచ్చు, ఆన్లైన్లో పాసిబుల్ అవ్వదు అది. సరే చేసిండి, ఇదొకటి వెళ్దాం. మేక్ చేయాలా, బై చేయాలా? బై చేయాలా? రిలవెంట్ కాస్ట్ ఎంత? రిలవెంట్ కాస్ట్ 7.5. ఆలోచించండి, జస్ట్ ఈ ఒక్కవాడు గుర్తుంటే చాలు, ఇవి 2 points మీరు దాంట్లో ఇది చేస్తే అయిపోతుంది. Entity can lease space for production to manufacture company for 6,000. Opportunity cost. ట్రై చేయండి, త్వరగా ట్రై చేయండి. ఏమంటున్నాడు సింపుల్గా, ఎంటిటీ కెన్ అవాయిడ్ 50% ఆఫ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఇఫ్ ఇట్ ఇస్ అవుట్సైడ్. అంటే ఈ 1 రూపీస్లో 0.5 అనేది అవాయిడబుల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్, 0.5 అనేది అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్. ఇంకంతా నార్మల్ క్యాలిక్యులేషనే కదా. అర్థం కాలేదు. ఆపర్చునిటీ కాస్ట్, మీరు ఆపర్చునిటీ కాస్ట్ 6,000 అని టోటల్ యూనిట్స్కి ఇచ్చినాడు, కరెక్టా? ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అనేది పర్ యూనిట్కి, మీరు 5,000తో మల్టిప్లై చేస్తే దీని ఎఫెక్ట్ తెలుస్తుంది. ఎంత వచ్చింది టోటల్గా? రిలవెంట్ కాస్ట్ 3.2నా? 8.2.
8.2 ఎలా వస్తుంది? 6000 డివైడెడ్ బై 5000 ఎంత? మీరు రిలవెంట్ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు చెప్పండి. 7.5 ప్లస్ 0.5 కదా ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్. $9.2 ఆపర్చునిటీ కాస్ట్ 9.2. వాడు మనకు ఆఫర్ చేస్తున్నది 7.75. సో బయటే కొంటాం. వీటన్నింటిని కంపేర్ చేస్తాం. సో ఒకసారి చూసుకోండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. సో ఇది ఒక్కటి ఉంది, అయిపోతుంది. కన్సిడర్ అదర్ క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ ఇన్ కేస్ ఆఫ్ బై డిసిషన్. బయట నుంచి కొనేటప్పుడు అసలు మనకి సప్లై చేసేటప్పుడు నాలెడ్జ్ ఉందా లేదా, అసలు వాడు టైర్లే మ్యానుఫ్యాక్చర్ చేస్తాడా లేదా ఇంకేమైనా చేస్తాడా, అది కన్సిడర్ చేయండి. వాడి స్కిల్ ఉందా, యాక్సెప్ట్ ఆఫ్ రా మెటీరియల్ ఇంటూ సప్లయర్, వాడి క్వాలిటీ, కోర్ కాంపిటెన్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మన టైంకి కరెక్ట్గా ఇస్తాడా లేదా, ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలంటున్నాడు. వాడు టైంకి ఇవ్వాలి, వాడు ఫస్ట్ సేఫ్టీ స్టాక్ మెయింటైన్ చేస్తాడా లేదా, సేఫ్టీ స్టాక్ ఉంటేనే మనం అడిగినప్పుడు ఇమీడియట్గా పంపిస్తాడు, లేకపోతే లేదు. ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేయండి అంటున్నాడు. జనరల్ థింగ్సే. స్పెషల్ ఆర్డర్లో ప్రజెంట్ కస్టమర్స్, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ సర్ట్ అవ్వకుండా చూసుకుంటాం. ఇక్కడ మన సప్లయర్కి క్యాపబిలిటీ ఉందో లేదో చూసుకుంటాం. స్పెషల్ ఆర్డర్లో కస్టమర్ గురించి ఆలోచిస్తాం, ఇక్కడ సప్లయర్ గురించి ఆలోచిస్తాం. ఎక్కువ చేయకుంటే చాలు. అవును, స్టాప్ అయిపోతారు అంతే కస్టమర్స్, అంతే కదా. వేరే ఆల్టర్నేటివ్స్ ఏమంటే బిజినెస్ సంబంధించి చేంజ్ అవుతూ ఉంటాయి అంతే, అవి బిజినెస్ టు బిజినెస్. కొన్ని అవాయిడ్ చేయలేం, ఏం చేయలేం. వాళ్ళు కస్టమర్కి ఎలా అనిపిస్తుంది అంటే నన్ను మోసం చేస్తున్నాడు అనిపిస్తుంది. మన పాయింట్ ఆఫ్ వ్యూలో అది బిజినెస్ స్ట్రాటజీ అంటాం అంతే. సో ఒకసారి చూసుకోండి 2 కాన్సెప్ట్స్, ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేద్దాం. అయిపోతుంది ఈరోజు. మండే సేల్ ఆర్ ఫర్దర్ ప్రాసెస్. రిసెషన్ ఇన్ శ్రీలంక తెలుసు కదా, రీసెంట్గా ఇష్యూ. శ్రీలంకలో రిసెషన్ ఎందుకు వచ్చింది అనేది, శ్రీలంక గురించి ఐడియా ఉందా? దివాలా తీసింది కదా, ఎందుకు దివాలా తీసిందని. మేబీ గ్రూప్ డిస్కషన్లో ఆ కాన్సెప్ట్ గ్యారెంటీగా ఉంటుంది, ఎందుకంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న టాపిక్ కాబట్టి. ఐడెంటిఫై చేయండి అసలు ఎందుకు వచ్చింది, వాడు ప్రధాని ఏం చేస్తున్నాడు, ఎందుకు పారిపోయినాడు, ఎక్కడున్నాడు, ఆ దేశాలకి ఏ దేశం హెల్ప్ చేసినాయి, అసలు ఆ రీజన్ ఇష్యూ రావడానికి ప్రాబ్లం ఏంటి, ఎందుకు, మెయిన్ రీజన్ ఏంటి ఐడియా ఉందా? అదే డెప్త్ ఎక్కువ ఉంది. డెప్త్ అంటే ఏంటి, ఏ రూపంలో ఎక్కువ ఉంది? డెప్త్ ఎక్కువ ఉన్నా పెద్ద ఇష్యూ కాదండి. ఒక కంపెనీ కాకపోతే ఒక కంట్రీ కాకపోతే ఇంకో కంట్రీ హెల్ప్ చేస్తుంది. కానీ దాని దగ్గర ఫారిన్ రిసోర్సెస్ లేవు, డాలర్ లేదు వాళ్ళ దగ్గర. డాలర్ రిసోర్సెస్ ఎప్పుడైతే తక్కువ అయిపోతాయో మనం $100 ఇచ్చినా కూడా $1 కూడా ఇవ్వబడి, ఇంకా మనతో లేని దానికే డిమాండ్ ఎక్కువ కదా. ఇప్పుడు మనతో డాలర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి $80 ఉంది, వాళ్ళతో అది కూడా లేదు. కాబట్టి మొత్తం కొలాప్స్ అయిపోయింది ఫినాన్షియల్గా. బయట నుంచి ఏమైనా ఎక్స్పోర్ట్స్ రావాలంటే రావు, ఎక్స్పోర్ట్స్ ఏమైనా కొనాలంటే మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఏం క్యాష్ దేంట్లో ఇవ్వాలి, డాలర్స్లో ఇవ్వాలి. డాలర్స్ ఉంటే కదా మన దగ్గర ఇవ్వడానికి. ఏదైనా ఇబ్బందే, ఎలా చేయాలనే ఇబ్బందే. కాబట్టి ఫారిన్ రిసోర్సెస్ ఎక్కువ ఉండాలి మన దగ్గర ఎప్పుడు.
అందుకే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, శ్రీలంక వాళ్ళు ఎవరైనా వేరే దేశాల్లో ఉంటే మీరు డాలర్ రూపంలో మాకు అమౌంట్ పంపేయండి అని రిక్వెస్ట్ చేస్తుంది అందరిని. చూసారు యాడ్ అది, ఆ న్యూస్ పేపర్లో వచ్చింది. శ్రీలంక నుంచి పోయిన వాళ్ళు ఎవరైనా సరే యూఎస్ఏలో కానీ వేరే దేశంలో కానీ ఉంటే మీరు డాలర్స్ వాల్యూలో మాకు అమౌంట్ పంపించండి అని చెప్తాను. ఎందుకంటే ఫారిన్ రిసోర్స్ అప్పుడు ఇంక్రీజ్ అవుతాయి. ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది, ఇప్పుడు కాకపోయినా అట్లీస్ట్ ఒక 3-4 ఇయర్స్కి ఒక రోజుకి ఒక కాన్స్టెంట్ ప్లేస్కి వస్తుంది. మరి అంతవరకు శ్రీలంక బతకడం కష్టమే. ప్రైజెస్ చూసారు అక్కడ ఎట్లున్నాయి. మంది కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తుందనే థాట్లోనే ఉన్నారు, బట్ ఏమవుతుందో తెలియదు. దాంట్లో ప్రజెంట్ 80 ఉంది. 80 అన్నది పెద్ద ఇష్యూ అయితే కాదు. అది ఆ మంది 80 రూపీస్ ఉంది కదా ప్రజెంట్ డాలర్ వాల్యూ, పెద్ద ఇష్యూ అయితే కాదు. అది ఏదో వాళ్ళు టాక్టిక్స్ చెప్తారు, చెప్పలేం. మరి రియాలిటీలో ఏం జరుగుతుందో తెలియదు కదా. మనం ఏం చెప్తాం, పొలిటీషియన్స్ ఏం చెప్తాం నమ్మాల్సింది తప్ప వేరే ఆప్షన్ లేదు. మనం అక్క ఉంది కదా, ఎవరక్క, మంచి మంచి ఐడియాస్ ఇస్తుంటుంది. నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మన రూపీ వాల్యూ అనేది రిసెషన్లో పోవట్లేదు, తన ఓన్ వేని క్రియేట్ చేసుకుంటా ఉందని. దాని మీనింగ్ ఏంటో నాకు కూడా అర్థం కాలేదు ఇంకా. అంటే రూపీ వాల్యూ పడిపోవట్లేదంట, ఓన్ వే క్రియేట్ చేసుకుంటా ఉందంట. అర్థం కాలేదు మీనింగ్ ఏంటనేది. వాల్యూ పెరిగితే అర్థం కాలేదు. అర్థం కాలే. ఇక్కడ మన రూపీ వాల్యూ పెరగడం అంటే <80 అవ్వాలి, తగ్గుతూ రావాలి రూపీ వాల్యూ, అప్పుడు మన వాల్యూ పెరిగిందని. ఇది 80 ఉండేది 90 అయిందంటే మన పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుందని. ఇంతకుముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 160 రూపీస్ ఉంది అనుకోండి, ఓకేనా. దీని వాల్యూ 40 ఉంటే, మన రూపీ వాల్యూ 40 ఉంటే మనకి $4 వస్తాయి. ఇప్పుడు ఎన్ని వస్తాయి, 2నే వస్తున్నాయి ఇప్పుడు. ఇంతకుముందు $4 ఇస్తుండ్రి, ఇప్పుడు మనకు $2 ఇస్తున్నారు. అంటే మనకి తక్కువ వస్తుందని కదా అమౌంట్. శ్రీలంక పొజిషన్ ఇప్పుడు ఇదే, వాళ్ళు 1000 ఇవ్వని $1 కూడా రావట్లేదు. ఇంతకుముందు కంపేర్ టు మన ఇండియన్తో పాటు నార్మల్గా యావరేజ్గా ఉండేది, అలా అటు ఇటు. సో ఫారిన్ కరెన్సీకి అంత క్రేజ్ ఉంటుంది, ముఖ్యంగా యూఎస్ దానికి, డాలర్స్. సరే నెక్స్ట్ క్లాస్లో మరీ డిస్కస్ చేద్దామండి. బాయ్. ఓకే.